గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. ఇది ఎంతో 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 ఇన్స్పిరేషనల్ వీడియో. ప్రత్యేకించి పెద్దలు తెలుసుకోవాలి, ఇంట్లో పిల్లలకి విద్యార్థులకు కూడా తెలిసేలా ఈ స్టోరీ చెప్పండి. చాలా చాలా అవసరం కూడా. ఈ మధ్య 10th క్లాస్ ఫలితాలు వచ్చాయి, రిజల్ట్ వచ్చింది కదా. ఆ 10th క్లాస్లో 99.17% తెచ్చుకుంది ఒక అమ్మాయి. ఇషికా బాల పేరు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే టాపర్గా నిలిచింది. ఇందులో ఎంతేముంది, చాలా మంది ఈ విధంగా మంచి మంచి స్కోర్స్ ర్యాంకులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మంచి స్కూల్స్లో వేస్తే బాగా చదువుకుంటే వాళ్ళ రేపు ర్యాంక్ రాంది ఎవరికి, అందరికీ వచ్చేస్తున్నాయి కదా అనేసి అనుకుంటారేమో. ఈ అమ్మాయి నేపథ్యం వేరు. తెలిసిందంటే ఆశ్చర్యపోవడం మనం అంత అవుతుంది. సంకల్ప బలం ముందు ఏదైనా సరే ఓడిపోతుంది అని ఇంకోసారి ఈ అమ్మాయి ప్రపంచాన్ని నిరూపించిందండి. ఇషికా బాల అనే అమ్మాయి మనమందరం అనుకుంటున్నట్టుగా ఏదో మంచి స్కూల్ చదవడం లేదు, వేరే పేరెంట్స్ ఏమి గొప్ప వాళ్ళు కాదు. పైగా ఈ అమ్మాయి ఒక బ్లడ్ క్యాన్సర్ పేషెంట్, ప్రమాదకరమైన స్థితిలో ఉంది. బ్లడ్ క్యాన్సర్తో ఈ అమ్మాయి ఎప్పటి నుంచో పోరాటం చేస్తుంది. తల్లిదండ్రి ఇద్దరు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంకేర్ జిల్లాకు చెందిన ఒక గ్రామంలో వ్యవసాయం పనులు చేస్తుంటారు. ఈ అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ అయితే ట్రీట్మెంట్ చేయించడానికి ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమి కూడా అమ్మేసి 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఈ అమ్మాయికి ఇంకా పూర్తిగా రేయబడలేదు. ఈ అమ్మాయి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఉంది. ఈ ట్రీట్మెంట్ కోసమని సంవత్సరం పాటు చదువు ఆపేయాల్సి వచ్చింది. సంవత్సరం చదువు ఆపేసి బ్లడ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ అంటే ఎంత దారుణంగా ఉంటుందో తెలుసు కదా. అలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటూ మరలా చదువు మీద ఉత్సాహంతో ఎలా అయినా సరే నేను చదువుకుంటాను అని అడిగితే తల్లిదండ్రులు, ఆ స్కూల్ టీచర్స్ కూడా సరైన కాస్త ప్రోత్సహిస్తాయి. సంవత్సరం తర్వాత మళ్ళా 10th క్లాస్లో జాయిన్ అయ్యి ఒకవైపున బ్లడ్ క్యాన్సర్కి చికిత్స తీసుకుంటూ బాధపడుతూనే 10th క్లాస్కి ప్రిపేర్ అయ్యి 99.17% స్కోర్ తెచ్చుకొని ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే టాపర్గా నిలబడింది. ఈ అమ్మాయి ఉన్న ఊరు నుండి ఈ బ్లడ్ క్యాన్సర్తో పోరాటం చేస్తే ఇంత వ్యాధి బారిన పడ్డ ఈ అమ్మాయి నడుచుకుంటూ వాళ్ళ ఊర్లో స్కూల్ లేక పక్కన ఊర్లో ఉన్న హై స్కూల్కి వెళ్ళి, ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి చదువుకొని ఇంత సాధించిందండి. అంతేకాకుండా ఈ అమ్మాయికి ఐఏఎస్ కావాలి అనే ఒక కళ కూడా ఉందట. ఎలా నిలబడతారండి ఈ కళలన్నీ కూడా? ఈ అమ్మాయి 10th క్లాస్ టాపర్గా వచ్చినందుకు, స్టేట్లో ఫస్ట్ వచ్చినందుకు విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ పటేల్ ఈ అమ్మాయిని అభినందించడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి స్వస్థ యోజన పథకం ద్వారా ఈ అమ్మాయికి ఏ విధంగా అయినా సరే ఆర్థిక సహకారం అందించి బ్లడ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేపించి ఈ అమ్మాయికి నయం చేపిస్తాము అని అధికారులు హామీ కూడా ఇచ్చారట. ఒక్కడ ఆలోచించండి, ఈ అమ్మాయి అంత పేద కుటుంబంలో పుట్టి ఈ అమ్మాయికి వైద్యం చేయించడానికి ఉన్న భూమి కూడా అమ్ముకొని తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ ఈ అమ్మాయి చదువుకునే శ్రద్ధ ఉండి ఊర్లో పాఠశాల లేక పక్క పాఠశాలకు వెళ్ళి చదువుకుంటూ ఇలాంటి అమ్మాయికి మళ్ళీ బ్లడ్ క్యాన్సర్ తోటి పోరాటం చేస్తూ ఆ బ్లడ్ క్యాన్సర్లోనే చదువు మధ్యలో బ్రేక్ అయినా కూడా మరలా బ్రేక్ అవ్వకూడదని సంవత్సరం తర్వాత మరలా 10th క్లాస్లో చేరి చదువుకొని స్టేట్ ఫస్ట్ తెచ్చుకొని ఇప్పుడు నలుగురిని ఆకర్షించింది. కాబట్టి ఈ అమ్మాయికి సరే నీకు ట్రీట్మెంట్ మేము చేపిస్తాం ప్రభుత్వం వైపు నుండి ఒక హామీ అయితే ఇచ్చారు. అదే కాస్త మార్కులు తక్కువ వచ్చి స్టేట్ ఫస్ట్ వచ్చి ఉండదండి, ఏదో మామూలుగా పాస్ అయ్యి ఉంటుంది లేదా ఫస్ట్ క్లాస్ వచ్చి ఉంటుంది. ఎవరైనా పట్టించుకునే వాళ్ళ అమ్మాయిని ఆలోచించండి. అంటే అందాల్సినవి పేదలకి సక్రమంగా అందడం లేదు అనేది ఒకటి నిజం. ఇది ఖచ్చితంగా పాలకులు సరిదిద్దుకోవాలి. ఏ ఫలాలు ఎవరికి అందించాలనుకుంటున్నారో ఆ పేదలకి, ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అందే విధంగా ప్రయత్నం చేస్తేనే వాటికి ప్రయోజకత్వం సిద్ధిస్తుంది. అలాగే వీళ్ళు లాభపడి బాగుపడతారు. ఎలా అయినా సరే ఆ అమ్మాయి పరిస్థితి అంత పెద్ద అధికారుల దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఆ అమ్మాయికి చక్కగా మంచి ప్రయోజనం కలిగి చక్కగా ట్రీట్మెంట్ తీసుకొని బాగుపడి ఆయుష్మంతురాలై తను కలల కన్నా ఐఏఎస్ చదివి ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్గా తయారై దేశానికి సేవ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మన పిల్లల్ని మనం ఒకసారి గమనించుకుందాం. మన పిల్లలకి ఎన్ని రకాల సౌకర్యాలు, ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. టాబ్లెట్స్ చదువుకోవడానికి, ల్యాప్టాప్లు, ఆన్లైన్ క్లాసులు, స్పెషల్ టీచర్లు, మంచి స్కూల్స్, అలాగే ఏసీ క్యాంపస్, స్కూల్కి పోవడానికి మంచి మంచి స్కూల్ బస్ వెహికల్స్, స్కూల్ వ్యాన్స్ ఎన్నో ఉన్నా కూడా మన పిల్లలు సరిగ్గా చదవడం లేదు. చాలామంది పిల్లలు సరిగ్గా చదవడం లేదండి, అన్నీ అందిస్తున్నామండి అని నాకు రెగ్యులర్గా కామెంట్స్ కూడా వస్తుంటాయి. అంతెందుకు మనందరికీ తెలుసు ఆ విషయం. కానీ ఈ అమ్మాయి మారుమూల ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ అమ్మాయి ఉన్న సిచ్యువేషన్లో ఆ బ్లడ్ క్యాన్సర్తో పోరాటం చేస్తే సంకల్ప బలం ఒకసారి చూడండి. నిజంగా అండి, మారుమూల ప్రాంతాల్లో మెరికల్ లాంటి క్లవర్ స్టూడెంట్స్ ఉన్నారు. మారుమూల ప్రాంతాల్లో మెరికల్ లాంటి క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు. బాగా ఆటలాడేవాళ్ళు, మంచి రన్నింగ్ కాంపిటీషన్, బాగా స్పీడ్గా పరిగెత్తేవాళ్ళు, ఎంతోమంది దేశానికి ఉపయోగపడే క్రీడాకారులు, దేశానికి ఉపయోగపడే గొప్ప గొప్ప ఆఫీసర్లు అందరూ కూడా మారుమూల ప్రాంతాల నుండే వచ్చింది. పాపం వాళ్ళకి ఆడుకోవడానికి మంచి స్టేడియంస్ ఉండవు, మంచి సౌకర్యాలు ఉండవు, వాళ్ళ దగ్గర కనీసం షూస్ లాంటివి, బ్యాట్ లాంటివి కూడా ఉండవండి. కానీ వాళ్ళు మెరికల్ లాగా ఆటలాడతారు.
అలాగే చదువుకోవడానికి మంచి మంచి వీళ్ళకి అవకాశాలు ఉండవు, సౌకర్యాలు ఉండవు, మంచి స్కూల్స్ ఉండవు, మంచి క్యాంపస్లు ఉండవు. కానీ వీళ్ళు కష్టపడి చదువుకుంటారు, చదువుకొని ర్యాంకులు తెచ్చుకుంటారు. ఇలాంటి వాళ్ళని గుర్తించి చక్కగా ప్రోత్సహిస్తే వీళ్ళ నిజాయితీని నిలబెట్టుకొని వీళ్ళ సంకల్ప బలం ముందు ఏదైనా సరే ఓడిపోతుంది. వీళ్ళు ఖచ్చితంగా నిలబడి బాధ్యతాయుతమైన పౌరులై మంచి మంచి అధికారులై నిలబడి దేశానికి ఎంతో సేవ చేస్తారు. ఇప్పటివరకు ఎంతోమంది క్రికెట్ ప్లేయర్స్ అందరూ మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళే. ఇది ప్రభుత్వం కూడా, అధికారులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మారుమూల ప్రాంతాల్లో మంచి సౌకర్యాలు డెవలప్ చేయాలి. ఆర్థికంగా వనరులు, నిధులు కేటాయించి మంచి వనరులు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇంకాస్త ట్రైనింగ్ ఇచ్చి ఇంకాస్త ప్రోత్సాహం ఇస్తే మారుమూల ప్రాంతాల్లోని ఇలాంటి విద్యార్థులపైన, క్రీడాకారులపైన దృష్టి పెడితే వాళ్ళు దేశానికి పేరు తెస్తారు, ఎన్నో బహుమతులు తీసుకొస్తారు, పథకాలు తీసుకొస్తారు, గొప్ప గొప్ప అధికారులు అవుతారు, నాయకులు కూడా అవుతారు, దేశానికి ఎంతో సేవ చేస్తారు, ఎంతో పేరు తీసుకొస్తారు దేశానికి. కాబట్టి ఇలాంటి పిల్లల ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మరి పిల్లలకు నేర్పించాలి, మనం కూడా తెలుసుకోవాలి. ఎంత సంకల్పం లేకపోతే ఆ బ్లడ్ క్యాన్సర్తో పోరాటం చేస్తూ 10th క్లాస్లో 99.17% స్కోర్ తెచ్చుకుందంటే ఎంత కష్టపడి ఉంటుందండి, ఆలోచించండి ఒకసారి. పిల్లలకి ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చెప్పండి. డబ్బు విలువ, వస్తువు విలువ, తల్లిదండ్రులు ఎంత కష్టపడుతుంటే అవన్నీ వీళ్ళకి అందుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో పిల్లల పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి, వాడితో పోల్చుకుంటే వీళ్ళు ఎంత బెటర్. ప్రతిదీ కూడా పిల్లలకు అర్థమయ్యేలా చెబితేనే వాళ్ళకి విలువ తెలుస్తుంది. విలువ తెలిసిన వాళ్ళే వాళ్ళకున్న సౌకర్యాలు దుర్వినియోగం చేసుకోకుండా చక్కగా చదువుకుంటారు, బాగుపడతారు, కుటుంబానికి, దేశానికి మంచి పేరు తెస్తారు, జీవితము పాడు చేసుకోకుండా జీవితంలో గెలుస్తారు, నిలబడతారు. కాబట్టి ఇలాంటి సక్సెస్ స్టోరీస్ దయచేసి పిల్లలకు నేర్పుదాం. ధర్మ రక్షత రక్షత. జయ శ్రీరామ్. కృష్ణ అర్పణం.